హనుమకొండ జిల్లా నడికూడ మాజీ సర్పంచ్ నిరసనకు దిగారు. గ్రామ పంచాయతీ భవనానికి, పాఠశాల భవనానికి తాళం వేసి వాటర్ ట్యాంక్ ఎక్కి మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు నిరసన తెలుపుతున్నాడు. నడికూడలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రవీందర్ వాటర్ ట్యాంక్ ఎక్కారు. వెంటనే ప్రభుత్వం వెండి వైఖరి, ప్రభుత్వం వెండి వైఖరి. జై తెలంగాణ. ప్రభుత్వం వెండి వైఖరి, ప్రభుత్వం వెండి వైఖరి. జై తెలంగాణ. హనుమకొండ జిల్లా నడికూడ మాజీ సర్పంచ్ నిరసనకు దిగాడు. గ్రామ పంచాయతీ భవనానికి, పాఠశాల భవనానికి తాళం వేసి వాటర్ ట్యాంక్ ఎక్కి మాజీ సర్పంచ్ ఊర రవీందర్రావు నిరసన తెలుపుతున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మాజీ సర్పంచ్ ఇలా నిరసన వ్యక్తం చేయడానికి కారణం ఏంటి? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, 2018 నుంచి 2024 పీరియడ్ వరకు సర్పంచులు చేసినటువంటి పనులు, నడికూడ మండలానికి సంబంధించి, నడికూడ గ్రామానికి సంబంధించి ఎవరైతే సర్పంచ్ ఊర రవీంద్రరావు ఉన్నారో ఆయన చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్ లో ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఇస్తాం, రేపిస్తామని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలలు పూర్తయిన తమ బిల్లులు రావడం లేదని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ తన ఆధ్వర్యంలో తను పెట్టుబడిగా పెట్టి తాను కట్టించినటువంటి ఏదైతే గ్రామ పంచాయతీ భవనం కావచ్చు, నడికూడ గ్రామ పంచాయతీ భవనం కావచ్చు, ఆ గ్రామానికి సంబంధించిన స్కూల్ భవనం కావచ్చు, వాటి రెండింటికి కూడా తాళాలు వేసి అక్కడే ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలుపుతున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాము. బిల్లులు చెల్లించే వరకు నేను దిగే ప్రసక్తే లేదని ఎవరైతే ఊర రవీందర్రావు మాజీ హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రభుత్వ వైఖరిని ఆయన ఎండగడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నడికూడ గ్రామ మాజీ సర్పంచ్ గా ఉన్న ఊర రవీంద్రరావు ఆధ్వర్యంలో 2018 నుంచి 24 వరకు, అంటే 2024 వరకు గ్రామ అభివృద్ధిలో భాగంగా గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం 20 లక్షలు, అదేవిధంగా మన ఊరు మనబడిలో భాగంగా జెడ్పీహెచ్ఎస్ డైనింగ్ హాల్ నిర్మాణానికి 6 లక్షలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఫండ్ కు సంబంధించి హెడ్ మాస్టర్ ఆఫీసు నిర్మాణం కోసం 2,50,000, మన ఊరు మనబడిలో భాగంగానే మరొక పాఠశాలకు సంబంధించి మండల ప్రజా పరిషత్ నడికూడ పాఠశాలలో ఉన్నటువంటి క్లాస్ రూమ్ల నిర్మాణం కోసం 14 లక్షలు, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ సప్లై కోసం సిడిపి నిధుల కోసం నుండి పైప్ లైన్ వ్యయం అది కూడా 5 లక్షల రూపాయలు, జీపీ డెవలప్మెంట్ లో భాగంగా గ్రావెల్, అదేవిధంగా లైటింగ్ వ్యయం కోసం 8 లక్షలు ఖర్చు చేసిన పరిస్థితి. మొత్తంగా ఈ ఒక ఊర రవీంద్రరావు, మాజీ సర్పంచ్ ఊర రవీంద్రరావు సంబంధించి ప్రభుత్వం 51,50,000 రూపాయలు చెల్లించాల్సి ఉంది. అవి ఇంకా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇదే క్రమంలో గ్రామ పంచాయతీ భవనము, ఆ స్కూల్ కు సంబంధించినటువంటి భవనానికి తాళం వేసి నిరసన తెలుపుతున్న పరిస్థితి. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల నుండి పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అప్పులు తెచ్చి ఏదైతే నిర్మాణం చేశామో ఆ డబ్బులకు సంబంధించి ఇప్పటికీ వడ్డీలు కట్టుతున్న పరిస్థితి, మా కుటుంబం రోడ్డున పడే పరిస్థితికి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నామని ఆయన చెప్తున్న పరిస్థితి. వెంటనే తక్షణమే గోడు, అదేవిధంగా తనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచుల గోడు విని ఇవాళ ఆ పెండింగ్ బిల్లులన్నీ చెల్లించాలన్నటువంటి డిమాండ్ అయితే ఊర రవీంద్రరావు మాజీ సర్పంచ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సునీత, రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.